పిల్లల పట్ల జరుగుతున్న అన్యాయాలను నివారించి వారికి రక్షణ కల్పించే దిశగా కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని స్త్రీ శిశు సంక్షేమం గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు. డ్రగ్స్ గంజాయి మాఫియాను అరికట్టడంలో గత ప్రభుత్వం ఫెయిల్ అయిందని చెప్పారు. దీంతో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆమె అన్నారు. కేబినెట్లో తనకు చోటు కల్పించి బాధ్యత గల మంత్రి పదవిని ఇచ్చినందుకు సీఎం చంద్రబాబుకు రుణపడి ఉంటానంటోన్న మంత్రి గుమ్మడి సంధ్యారాణితో మా ప్రతినిధి శ్రీధర్ ఫేస్ టు ఫేస్. టీడీపీ తరఫున తొలిసారిగా ఎమ్మెల్యేగా విజయం సాధించి మరోవైపు మొట్టమొదటిగా మంత్రి పదవి చేపట్టారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు కేబినెట్లో కొలువయ్యారు గుమ్మడి సంధ్యారాణి. అయితే ఆవిడకైతే ప్రస్తుతం స్త్రీ శిశు సంక్షేమం గిరిజన సంక్షేమం అయితే కేటాయించారు. మనతో పాటు గుమ్మడి సంధ్యారాణి ఉన్నారు, అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు హెచ్ఎం టీవీ నుంచి శుభాకాంక్షలు మేడం. తొలిసారిగా ఎమ్మెల్యే గెలిచి మొట్టమొదటిసారిగా కేబినెట్లో అడుగు పెడుతున్న నేపథ్యంలో మీకు ఏ విధంగా ఉంది ఏంటి అసలు మేడం? చాలా సంతోషంగా ఉందండి. చాలా బాధ్యత నా మీద ఎంతో నమ్మకంతో చంద్రబాబు నాయుడు గారు పెట్టారు. రాష్ట్రం అభివృద్ధి చెందడంలో నా పాత్ర కూడా ఉంది అని చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా మా గిరిజన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోగలిగినటువంటి అవకాశం నాకు ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి నా కృతజ్ఞతలండి. మొదటిసారిగా ఏపీలో మహిళలపై ముఖ్యంగా జరుగుతున్న అఘాయిత్యాలపై మీ ప్రభుత్వం నుంచి కానీ మీ మంత్రిగా మీరు ఎటువంటి చర్యలు తీసుకొని ఆ అగత్యాలను ఆపడానికి ప్రయత్నిస్తారు? ముఖ్యంగా గత 5 ఏళ్ల పాలనలో మంత్రులకి ఎటువంటి బాధ్యత లేకుండా మహిళల మీద అత్యాచారాలు జరుగుతుంటే చూస్తూ ఊరుకునే పరిస్థితి కూడా ఉండేది. చంద్రబాబు నాయుడు గారు మీకు తెలుసు, ఎక్కడైనా ఏదైనా జరిగిన వెంటనే మరుక్షణం స్పందించడం ఆయనకి అలవాటు. ఆయనకున్నటువంటి పూర్తి స్థాయిలో ఎవరెవరైతే మంత్రులు ఉన్నారో అందరికి కూడా ముందే చెప్పారు, ఎక్కడైనా ఏదైనా అన్యాయం జరిగితే ఆ మరుక్షణంలో మనం ఉండాలి అని. కాబట్టి మహిళల మీద జరుగుతున్నటువంటి అన్యాయాల్ని పూర్తి స్థాయిలో అరికట్టడానికే మేము ప్రయత్నం చేస్తామండి. ముఖ్యంగా మహిళల మీద జరుగుతున్న అన్యాయాలకి అక్రమాలకి ప్రధాన కారణం ఈ డ్రగ్స్ గంజాయి ఈ మాఫియా వల్లండి. జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోయాక ఈ మాఫియా అంతా పోతుందండి ఖచ్చితంగా. డ్రగ్స్ గంజాయి ఇవన్నీ చిన్న చిన్న పిల్లలకు కూడా అలవాటు చేసి స్కూల్స్లో కూడా అలవాటు చేసి పిల్లల్ని పాడు చేశారండి. కాబట్టి అప్పుడు వాళ్ళకి తేడా లేకుండా మహిళలు చూసిన తర్వాత వాళ్ళు అల్లరి పెట్టాలని ఉండేదండి. ఇప్పుడు అది ఉండదు. కాబట్టి ఖచ్చితంగా మహిళలకు పూర్తి స్థాయిలో రక్షణ ఏర్పాటు చేస్తామండి. బిడ్డలకు కూడా పౌష్టికాహారం ఏర్పాటు చేస్తామండి. మరోవైపు గిరిజన ప్రాంతాలు గిరిశిఖర ప్రాంతాలు డోలీ మోతలు అయితే నిత్యకృత్యం అయింది. మీ ప్రభుత్వంలో వాళ్ళకి ఆ సమస్యల నుంచి ఏ విధంగా బయటికి నెట్టివేయడానికి ప్రయత్నిస్తారేంటి మేడం? ఆ సమస్య ఉండదండి. ఖచ్చితంగా ఫీడర్ అంబులెన్స్లు కనిపెట్టింది మేమండి. ఫీడర్ అంబులెన్స్ చంద్రబాబు నాయుడు గారే ఫస్ట్ తీసుకొచ్చారు. అంబులెన్స్లో జాగ్రత్త తీసుకొచ్చేవాళ్ళం. అలాగే గర్భిణీలు అయితే వాళ్ళకి వసతిగృహం ఏర్పాటు చేసి ఇక్కడే పౌష్టికాహారం ఇచ్చి ఉంచుతాం. కాబట్టి ఆ సమస్య ఉండదండి. ఖచ్చితంగా గర్భిణీల మీద శ్రద్ధ తీసుకుంటామండి. ప్రధానంగా చూసుకుంటే ఎన్డీఏ ప్రభుత్వంలో ప్రజెంట్ మీరు ఉన్నారు కాబట్టి ఏదైతే మీ నియోజకవర్గం సంబంధించి ఆంధ్ర ఒడిశా సరిహద్దు ప్రాంతమైన ఏదైతే కొటియా గ్రూప్ ఆఫ్ విలేజ్ సమస్య ఎప్పటి నుంచో ఉంది, దాని సమస్యకి ఎటువంటి కృషి చేస్తారు ఏంటి మేడం? అది కోర్టులో ఉందండి, మనం మాట్లాడడానికి లేదు. అది చాలా పెద్ద సమస్య. అది కోర్టులో ఉంది, ముఖ్యమంత్రులు మాట్లాడుకుంటారండి. థ్యాంక్ యూ. మొత్తం మీద తనకి ఇచ్చినటువంటి ఏదైతే స్త్రీ శిశు సంక్షేమంతో పాటు గిరిజన సంక్షేమ మంత్రిగా ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు పూర్తి స్థాయిలో ఏపీలో ఉన్నటువంటి మహిళల పట్ల గతంలో ఏదైతే ప్రభుత్వంలో పూర్తిగా మహిళలపై అత్యాచారాలు అయితే పెరిగాయి, ఈసారి ఈ ప్రభుత్వంలో పూర్తి స్థాయిలో అది నిర్మూలించడానికి తన వంతుగా కృషి చేస్తానని చెప్పేసి గుమ్మడి సంధ్యారాణి చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ ఉమామహేశ్వరతో శ్రీధర్, హెచ్ఎం టీవీ, ఉమ్మడి విజయనగరం జిల్లా నుంచి.